ఇక జనసేన ఆవిర్భావ దినోత్సవం సంబంధించి వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిఠాపురానికి సంబంధించి మహిళలంతా కూడా ప్రతి ఇంటికి చేరుకుని బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. నిజానికి బొట్టు పెట్టే సంస్కృతి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నివాసాల్లో జరిగే శుభ కార్యక్రమాలకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే వేరే మహిళలు చెబుతున్నారు శ్రావణితో పాటు పలువురు ప్రధానంగా ఇది ఒక శుభ కార్యక్రమంగా మేము భావిస్తున్నాం, ఒక కుంభమేళగా భావిస్తున్నాం. కాబట్టి ప్రతి నివాసానికి చేరుకుని ప్రతి మహిళ ఒక వీర మహిళగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెబుతున్నారు. ప్రస్తుతం పిఠాపురం ప్రాంతంలో ప్రతి నివాసం వద్దకు చేరుకుంటున్నారు వీర మహిళలు అయితే మాత్రం ప్రచారం నిర్వహిస్తున్నారు. మేడం ఏంటి గతంలో ఎప్పుడు లేని విధంగా బొట్టు పెట్టి ఎందుకు పిలుస్తా ఉన్నారు? ఎలా చూడాలి ఈ విషయం? ఇది ఒక పండగ వాతావరణం అండి. మాకు పార్టీ పెట్టిన 12 సంవత్సరాలకి ఇది మాకు పెద్ద పండగ అండి. అయితే ఇందులో భాగంగా మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి మా ఆడపిల్లలు పిలవండి, మన ఆడపడుచులను పిలండి, అందరూ మనలో ఒక భాగం, మనం అందరం ఒకటే సమానం. జనసేన పార్టీ అంటే మన అందరం ఒక కుటుంబం లాంటిది, అంతే తప్ప కుల మతాలతోని గట్ట విభేదాలు లేవండి ఇందులోని. అలాగే ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి ఆహ్వానించమని చెప్పారండి. ఎలా ఉంది స్పందన? అంటే ఇంటింటికి వెళ్తున్నారు, చెబుతున్నారు కదా, అక్కడ మహిళలు ఏం చెబుతూ ఉన్నారు? అంటే ఇన్నాళ్ళ కూటమి ప్రభుత్వంలో వారు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు, ఎలా చెబుతా ఉన్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. కూటమి ప్రభుత్వంలో మన పార్టీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనగానే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. చాలా ఆనందంతో వస్తామండి అని అంటున్నారు. అందరూ కూడా వస్తామండి, బస్సులు వేస్తున్నారా లేదంటే మేము బళ్ళ మీద వచ్చేస్తాం, ఎవరు ఓన్ గా వాళ్ళు చెప్పేస్తున్నారండి. మీరు పెట్టినా పెట్టమని మేము వచ్చేస్తాం అంటున్నారు. ఏంటి కుంభమేళా ఎలా అంటారు? అంటే అది కుంభమేళ దైవ ప్రబంధంలో ఎలా భావిస్తున్నారు, ఇది కూడా అలాగే భావిస్తున్నారండి. జనసేన ఆవిర్భావ దినోత్సవం అనగానే సంక్రాంతికి కూడా అంత ఆనందం ఉండదండి. అదేంటంటే ఎవరి కుటుంబంలో వాళ్ళు చేసుకుంటారు, ఒక కులానికి అన్నట్టుగా ఉంటుంది ఆ పండుగ. అంటే ఇది అలా కాదండి, జనాలందరిది మొత్తం రాష్ట్రం, దేశం, నేషనల్ ఇంటర్నేషనల్ కి సంబంధించిన పండుగ అండి ఇది. అంటే ప్రపంచవ్యాప్తంగా వస్తారని ఇప్పటికే చెబుతూ ఉన్నారు. ఇతర దేశాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉందంటారు ఈ కార్యక్రమానికి? ఉండొచ్చండి, అది వాళ్ళు ఆలోచించుకున్న దాన్ని బట్టి ఉంటది. కానీ రావాలనుకుంటే మాత్రం ఎక్కడి నుంచైనా వస్తారండి. జనసేన నిలబడింది కాబట్టి కంపల్సరిగా రావాల్సిందే. ఏం చెబుతారు ఈ కార్యక్రమం గురించి? వెళ్తారా పిఠాపురం? రేపు దగ్గరే కదా పక్కనే. పవన్ కళ్యాణ్ గారు మన ఆశించే స్థాయిలో పరిపాలన ఉందంటారా? ఉన్నదండి, పరిపాలన ఉంది, కంపల్సరిగా వెళ్తాం మేము. బస్సు ఉంటే బస్సు వేసారు కాబట్టి అందరం ఏకమై వెళ్దాం అనుకుంటున్నాం. ప్రతి ఇంటింటికి వెళ్తున్నారు కదా, ఏం చెబుతా ఉన్నారు? ఏంటి ఏమైనా వస్తానని చెప్తున్నారండి, వస్తానంటున్నారు. రైట్, ఇది మొత్తానికి మహిళలకు సంబంధించి ప్రచార జోరు అయితే సాగుతూ ఉంది. ప్రతి నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున పలువురు రావడానికి సంసిద్ధంగా ఉన్నారు, వినూతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? జనసేనకు సంబంధించి శివ ఉన్నారు, ఎలా చూడాలి? ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటే ఇప్పటికే 10 లక్షల పైగా ఒక అంచనా వేస్తున్నారు. 1600 మంది పోలీసులు కూడా భద్రత చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి ఈ కార్యక్రమాన్ని? ఎలా వస్తారంటారు? సుమారు 10 లక్షల నుంచి 12 లక్షల దాకా అవకాశం ఉంది. ఆల్రెడీ రోడ్ మ్యాప్ అవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు అది త్వరగా బయలుదేరినా సరే సమయానికి ప్రాంగణానికి చేరగలరు తప్ప మాత్రం వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ మీడియా ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే ఎవరు త్వరగా సభా ప్రాంగణానికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం గురించి అంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా మాట్లాడతారని ఒక వేరాభిమాని మీరు ఎలా మాట్లాడతారని ఒక అంచనా ఏమైనా ఉందా? ఎలా మాట్లాడతారంటారు? పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం గురించి అయితే యావత్తు భారతదేశం కూడా చాలా వస్తుందండి. ఆయన ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అన్న దాని మీద ఒక చర్చ జరుగుతుంది భారతదేశంలో. ఈ రకంగా చూసుకుంటే ఆయన మాట్లాడి ప్రతి మాట ఆనిముచ్చులో ఉంటుంది. కానీ అది జనాలకు ఉపయోగపడేలాగా ఉంటాయని మాటలు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది భయపడి ఈ మాటలకు భయపడి నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన కౌంటర్స్ కూడా ఉంటాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. జనసేన లక్ష్యం ఏంటి బ్రదర్? అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ముందు ముందు మీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలా చూద్దాం అనుకుంటున్నారు ఏంటి? త్వరలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఒక ముఖ్యమంత్రి కింద, రాష్ట్ర ముఖ్యమంత్రి కింద చూద్దామని మేము ఆశిస్తున్నామండి. ఈ వాతావరణం పండుగ వాతావరణం అన్నదే కాకుండా ఇది జనాల్లోకి మా జనసేన పార్టీ బలోపేతం ఎలా ఉంది, ఏంటిది, మిత్రపక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ ఏ పక్షానికైనా సరే మా బలం ఇది, మా స్ట్రెంత్ ఎంత, మా జన సైనికులు ఇది అనేది ధీటుగా రేపు 10 లక్షల మందే కాకుండా ఇంకా ఎక్కువ వస్తారండి జనాభా. అలాగే ఆయనతో పాటు స్టేజ్ మీద ఒక 240 మంది కూర్చుండే విధంగా రేపు స్టేజ్ ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎన్ఆర్ఐలు ఫారెన్ నుంచి కూడా వస్తున్నారండి. రైట్,
ఇది మొత్తానికి జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, పెద్ద ఎత్తున జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన పరిస్థితి నెలకొంది. మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఇటు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు ప్రధానంగా ఎస్పీతో పాటు ఏఎస్పీ, అదేవిధంగా డిఎస్పీలు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే స్థలా ప్రాంగణం అంతా కూడా పూర్తిగా దాదాపు క్లియరెన్స్ ఇచ్చిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. 10 లక్షల మేరకు అభిమానులు వస్తారని ఒక అంచనా కూడా జనసేన పార్టీ నేతలు వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో మహిళలు ఒక వినూతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పిఠాపురం సమీపాన్న ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో పిఠాపురం ప్రాంతంలో ప్రతి నివాసానికి చేరుకుని ఒక బొట్టు పెట్టి శుభ కార్యక్రమం మాదిరిగా ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలి, ప్రతి మహిళ హాజరు కావాలంటూ జనసేనకు సంబంధించి వీర మహిళల శ్రావణితో పాటు పలువురు కూడా ఈ గోదావరి జిల్లాలో ప్రచారం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా రేపు పెద్ద ఎత్తున జన సైనికులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కార్యక్రమాలు ప్రస్తుతం ప్రచార హోరు అంటే రేపు కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇప్పటికీ పిఠాపురంలో ప్రచారం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకలైటీన్ సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.